ఇక మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇది కాంగ్రెస్ కు తొలి బడ్జెట్ కావడం 6 గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉంటాయా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ తమ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇక బడ్జెట్ పై ఈ నెల 12న చర్చ జరగనుంది. ఈసారి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పద్దు ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ మార్కు కూడా ఈ బడ్జెట్ లో కనిపిస్తుందంటున్నారు. ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన కసరత్తును కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి చేసినట్లుగా సమాచారం. మొత్తం 119 నియోజకవర్గాలకు 1190 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఇక ఇంత పెద్ద మొత్తంలో అన్ని నియోజకవర్గాలకు ఎప్పుడు బడ్జెట్ లో నిధులను కేటాయించలేదు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఒక్కో చోట విద్యారంగ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు 1 కోటి రూపాయలు కేటాయిస్తారని చెబుతున్నారు. మరి ఈసారి బడ్జెట్ సుమారుగా 3 లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక మొదటి సంవత్సరంలోనే అన్ని హామీలను అమలు చేయడం సాధ్యం కాదని ఈసారి కొన్నింటిని అమలు చేస్తామంటూ ప్రజలకు భరోసా ఇవ్వబోతోంది కాంగ్రెస్ సర్కార్. తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో కొన్నింటికి చోటు కల్పించింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 3,000 కోట్లకు పైగా నిధులను కేటాయించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం ప్రభుత్వానికి భారంగా పరిణమించనుంది. దానికోసం 4,000 కోట్లకు పైగానే విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేతకు కూడా నిధుల కేటాయింపు ఉండనుంది. మొత్తంగా ప్రతిపాదించే బడ్జెట్ 100% వ్యయమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా సమాచారం.